అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలు షేర్ చేసి జోసా 2025కి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం జేఈఈ అడ్వాన్స్డ్ 2025 గురించి, ఈ పరీక్షా విధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, 2025లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్న దాని గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా జోసా 2025 సంబంధించినటువంటి దానికోసం జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఎగ్జామ్లో మార్పులు తీసుకొస్తున్నట్టుగా ముందుగా జాయింట్ అడ్వాన్స్డ్ బోర్డు జేఏబీ ప్రకటించింది. ఈసారి ఈ అడ్వాన్స్డ్ పరీక్షను కాన్పూర్ ఐఐటి నిర్వహిస్తోంది. గత ఏడాది మద్రాస్ ఐఐటి నిర్వహించింది. ఈసారి కాన్పూర్ ఐఐటికి ఆ బాధ్యతను జేఏబీ అప్పగించింది. కాన్పూర్ ఐఐటి నిర్వహించబోతున్నటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా విధానంలో 3 సార్లు రాసేందుకు అవకాశం ఇస్తాము అని వెల్లడించారు. అంటే 2025 మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులతో పాటుగా 2024 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు, 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి బ్యాచ్కి కూడా అవకాశం ఉంటుంది అని థర్డ్ అటెంప్ట్ కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నాము అని ముందుగా వెల్లడించారు. అయితే పట్టుబడి 15 రోజులు గడవక ముందే ఇప్పుడు 3 సార్లు కాదు, కేవలం 2 సార్లకు మాత్రమే, అంటే 2025 మార్చిలో ఇంటర్మీడియట్ రాయబోతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా 2024లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు 2 బ్యాచ్లకు మాత్రమే చోటు ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. అంటే 2 అటెంప్ట్సే. గతంలో ఏ పద్ధతి అయితే ఉందో అదే పద్ధతిని అవలంబించబోతున్నారు. ఇప్పుడు 3వ అటెంప్ట్కి ఛాన్స్ ఇస్తామని ముందుగా చెప్పినటువంటి మాట నుంచి జేఏబీ ఉపసంహరించుకుంది. కేవలం 2 అటెంప్ట్స్ మాత్రమే మీరు జేఈఈ అడ్వాన్స్డ్ 2025కి చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ 2024లో ఒక్కసారి జేఈఈ అడ్వాన్స్డ్ రాస్తే ఇప్పుడు రెండోసారి జేఈఈ అడ్వాన్స్డ్ రాయొచ్చు, అంతే. 2023 బ్యాచ్కి మాత్రం ఛాన్స్ లేదు. ఇది మీరు అందరూ గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈసారి మీరు జేఈఈ అడ్వాన్స్లో ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని గమనంలో ఉంచుకోవాలి. అందులో మొత్తం 17,760 సీట్లు ఉంటాయి. ఈసారి 17,760 సీట్లకి విద్యార్థులు పోటీ పడాల్సి ఉంది. ఈ 17,760 సీట్లకు గాను జేఈఈ మెయిన్స్ 2 ఫేజుల్లో జరగబోతుంది. మొదటి ఫేజు జనవరిలో జరుగుతుంది, ఆ తర్వాత ఏప్రిల్లో జరుగుతుంది. ఈ 2 అయిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ మే 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 జేఈఈ మెయిన్స్లో ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకున్నటువంటి టాప్లో ఉన్న 2,50,000 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసే దానికోసం అవకాశం ఇస్తారు. ఈ 2,50,000 మందిలో మళ్ళీ 1,10,000 మంది, సుమారుగా ఈ 2,50,000 మందిలో ఓపెన్ కేటగిరీలో 1,01,250 మందికి ఛాన్స్ వస్తుంది. అంటే మీ ర్యాంక్స్లో 1,01,250 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ వరకు కట్ ఆఫ్ ఉండి వాళ్ళందరినీ జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ ఇస్తారు. ఇక జేఈఈ మెయిన్స్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25,000 మందికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 67,500 మందికి అడ్వాన్స్డ్కి ఛాన్స్ ఇస్తారు. తర్వాత ఎస్సీ కేటగిరీలో 37,500 మందికి అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 18,750 మందికి అడ్వాన్స్డ్కి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ జేఈఈ మెయిన్స్లో మీకు ఆ ర్యాంకుల్లో కట్ ఆఫ్ ఉంటే 1,01,000 మందికి ఓపెన్ కేటగిరీలోను, 25,000 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోను, 67,500 మంది ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలోను, ఎస్సీ కేటగిరీలో 37,500 మంది, ఎస్టీ కేటగిరీలో 18,750 మంది, ఈ కేటగిరీల వారీగా కట్ ఆఫ్ పెట్టి వారికి జేఈఈ అడ్వాన్స్డ్కి ఛాన్స్ ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ మే నెలలో జరుగుతుంది. అందులో వచ్చినటువంటి ర్యాంకులను బట్టి జోసా కౌన్సిలింగ్లో ఐఐటీల్లో సీట్స్ అలొకేట్ చేస్తారు. ఆ సీట్స్ మొత్తం 17,760 సీట్లు. వచ్చే ఏడాది అన్ని ఐఐటీల్లో కలిపి, అన్ని బ్రాంచెస్లో కలిపి 17,760 సీట్లకి పోటీ పడాల్సి ఉంటుంది. దీనికోసం గాను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 2 పేపర్లుగా నిర్వహించబోతున్నారు. అందులో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రతి సబ్జెక్టులో 3 సెక్షన్లుగా పరీక్ష ఉంటుంది. పేపర్ 1 51 ప్రశ్నలతో 180 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2 కూడా 51 ప్రశ్నలతోనే 180 మార్కులకి నిర్వహిస్తారు. వాస్తవానికి గత 3 ఏళ్లుగా అదే నెంబర్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నారు. దాదాపుగా అలానే ఉండొచ్చు అన్నది అందరి అంచనా. అదే ఐఐటి కాన్పూర్
అడ్వాన్స్డ్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమైనా స్వల్ప కొద్దిగా మార్పులు చేస్తే చేయొచ్చు. లేదంటే మాత్రం ఇదే రీతిలో 2 సెక్షన్లుగా పరీక్ష ఉంటుంది. 51 మార్కులకి మొదటి సెక్షను, 51 ప్రశ్నలతో మొదటి సెక్షను, 51 ప్రశ్నలతో 180 చొప్పున 360 మార్కులకు గాను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే నెలలో జరగబోతుంది. ఇందులో కట్ ఆఫ్ ఎవరెవరికి ఏ కేటగిరీ వారికి ఏ ర్యాంక్ వరకు ఇస్తారో చెప్పున్నాం. పరీక్ష విధానం ఎలా ఉంటుందో చెప్పున్నాం. ఎన్ని సీట్లో చెప్పున్నాం. ఇక పరీక్ష సంబంధించి అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయి. 2023, 24 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు హాజరు కావచ్చని మొదట భావించారు. కేవలం ఇప్పుడు మాత్రం 2024, 2025 ఇంటర్మీడియట్ బ్యాచ్ మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత 2 పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. మే నెల 2వ వారంలో లేదా 3వ వారంలో ఈ పరీక్ష నిర్వహించే దానికోసం అవకాశం ఉంది. ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్ నుంచి 2.5 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్కి ఎంపిక చేసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. మొత్తం 23 ఐఐటి క్యాంపస్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సులు కలిపి మొత్తం 17,765 సీట్లకు గాను పరీక్ష జరగబోతుంది. వీలైతే 2025 జోసా నాటికి కొన్ని ఐఐటీల్లో సీట్లు ఏమైనా కొన్ని బ్రాంచుల్లో పెంచే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఏమైనా సుమారుగా 18,000 సీట్లకు గాను 23 ఐఐటీలకి జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. ఈ విషయాల్ని మీరు గమనంలో ఉంచుకోవాల్సి ఉంది. జేఈఈ మెయిన్స్తో పాటుగా జేఈఈ అడ్వాన్స్లో కూడా ఐఐటీలో చేరాలని కలలుగంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ బ్రాంచు, తమ ర్యాంకు, తమ కట్ ఆఫ్ సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గమనంలో ఉంచుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా మంచి ఐఐటీలో, మంచి బ్రాంచ్లో మంచి ప్లేస్మెంటు మీరు సాధించే దానికోసం ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా చేరేందుకు తగ్గట్టుగా మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. మేము మన ఛానల్ తరపుని ఎప్పటికప్పుడు ఈ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ సంబంధించిన వివరాలన్నీ అందిస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలా సహకరించండి. Thank you for watching.